ఉగాది శుభాకాంక్షలు. ఆధునిలో చిన్న మార్కెట్ అనేది సింకులం గుడి ఉగాది పండగకి రద్దీ జనాభా ఎక్కువగా వస్తున్నారు. ఇది ఎన్నో ఏళ్ళ నుంచిగా ఇక్కడ సింకులం గుడి ఇక్కడ వెలిసింది. ఇక్కడ జనాలు ఇక్కడే ఎక్కువ నమ్మకంతో ఇక్కడే గుడికి ఎక్కువ వస్తుంటారు. అలాగే ఇక్కడ సిస్టమ్ కొద్దిగా జనాలు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పద్ధతులుగా నిబంధన తీసుకొస్తున్నారు కదా, అది కాకుండా బియ్యం బ్యాలు తీసుకొస్తే రద్దీగా అది తగ్గుతుంది. అందరికీ ఇదే విన్నట్టు కోరుకుంటున్నాను. శివరాత్రి రోజు కానీ శివరాత్రి నైవేద్యం ప్రసాదం పెడతాము. తర్వాత ఇప్పుడు పండగ ఇవి అయినాక ఈవినింగ్ కొద్దిగా అమ్మవారిని ఉత్సవం చేస్తాము. ఈ పండగకి ఇలాగే జనాభా ఇంకా పెరిగిపోతాం కానీ కొద్ది సిస్టమ్ దీన్ని మార్చాలని మేము కోరుకుంటున్నాం. జనాలు కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. నా పేరు రాజేష్. ఇక్కడ ఆదోని చిన్న మార్కెట్ సింకులం గుడి పూజారులు. ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తారా? ప్రతి ఇయర్ కంపల్సరీ వస్తాం. ఇక్కడ కంపల్సరీ వచ్చి ఆవుకి నైవేద్యం ఇచ్చి టెంకాయ కొట్టుకొని ప్రతి సంవత్సరం వెళ్తాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మొత్తం మీకు ఎలా అనిపిస్తుంది అన్న? ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ రాకపోతే మాకు ఎట్లా ఉంటుంది, పండగ చేసుకున్నట్లు కూడా ఉండదు అసలు. మొత్తం ఇక్కడ వచ్చినప్పుడు మీరు చూసినారు చాలా జనాలు ఉంటారు. మొత్తం తోట వచ్చి ఎంతమంది వరవచ్చు, ఎంతమంది రాకపోవచ్చు? చాలా మంది లక్షల్లో వేలల్లో వస్తారు. ఆల్మోస్ట్ ఆదంలో ఉండేవాళ్ళు 50% ఇక్కడికి వచ్చి అమ్మవారు ఒకే ప్రసాదం తీసుకుని కంపల్సరీ. ఓకే, మీ పేరేనా? వెంకటేష్. అమ్మవారు గుడికి వచ్చినాము. బాగా చల్లగా ఉంటుంది అమ్మ, బాగా చూపిస్తుంది. మనము 35 ఏళ్ళ నుంచి వస్తున్నాము. బాగా అమ్మవారిని ప్రతి ఏడాది ఈ సంవత్సరము ఉగాదికి ఎక్కువ, దసరాకి వస్తుంటాము. ఉగాది రోజు ఇంతమంది రావడం అంటే చల్లంగా చూస్తుంది కాబట్టి, ఎండాకాలం కాబట్టి ఆమెకి ఈ తొట్టు అవి పోస్తుంటుంది కాబట్టి చల్లగా చూస్తుంది కాబట్టి పిల్లోళ్ళకి పెద్దోళ్ళకి బాగా ఆరోగ్యం బాగా కాపాడుతుంది. అలా చేసుకొని ఇక్కడ వచ్చే భక్తులందరికీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి స్వామి? బాగుంది స్వామి, బాగున్నాయని. బాగుంది, బాగా చేస్తున్నారు. ఒకప్పుడు ఇదంతా ఉండేది, అప్పుడు మట్టి అంతా ఉండింది, రాళ్ళంతా. ఇప్పుడు బాగా నీట్గా బాగా ఇచ్చేసినారు. ఉగాదికి దసరాకి చాలా మంది వస్తుంటారు కదా, దాదాపు ఎంతమంది రావచ్చు ఇక్కడికి? కనిష్టమన్నా పొద్దున్నుంచి 3-4 గంటల వరకు అయినా కూడా 10,000 మంది పైన వస్తుంది. 10,000 మంది వస్తుంటారు. ఓకే, వాళ్ళందరికీ ఏర్పాట్లన్నీ అన్ని ఇబ్బంది ఏం కలిగకుండా బాగా చూసుకుంటారు సార్? బాగా ఇచ్చేస్తుంటారు, వరుస బాగా ఇచ్చేస్తారు. మీ పేరు సార్? మా పేరు రాజన్న, పొబ్బతి రాజన్న. థ్యాంక్ యూ సార్. ప్రతి సంవత్సరం వస్తుంది. చాలా మంది ఏర్పాట్లు చాలా బాగున్నాయి. కొద్దిగా సమ్మర్ కాబట్టి మూమెంట్ ఉంటే మీ పేరు? అమరేష్, కేఎం అమరేష్. అంటే ఎవ్రీ ఇయర్ అంటే ఏమైనా ఇక్కడ ఉత్సవాలు ఏమైనా జరుగుతుంటాయా? జరుగుతుంటాయి. అంటే ఓన్లీ ఇక్కడ ఉగాది దసరాకే కాకుండా ఇంకేమైనా వేరే పండుగలు కూడా ఇట్లా అందరూ వస్తుంటారు ఏమన్నా? ఉగాది దసరాకు వస్తుంటారు. ఉగాది దసరా. ఓకే.